నిజామాబాద్ జిల్లా ఇందవాయి మండలంలో దివ్యాంగులపై దాడులకు నిరసనగా మండల కేంద్రంలో వివిధ గ్రామాల వికలాంగులు బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వికలాంగుల ఆత్మశౌర్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో న్యాయం జరుగుతుందని సంతోషపడ్డ తమకు అవమానం జరుగుతుందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సీఎం కేసీఆర్, మంత్రులు, పోలీస్ శాఖ దివ్యాంగుల యొక్క హక్కులను కాపాడేందుకు 2016 చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. మరి మొదట మొన్న అసెంబ్లీలో కేసీఆర్ గారు దివ్యాంగుల గురించి మాట్లాడుతూ మరి ఈ మరుగుజ్జులు ఎన్నటికి మహానుభావులు కాలేదని ఒక మాట మాట్లాడి ఆ రోజు మా మనసు గాయపడ్డది అనుకుంటే మరి అది మరొక ముందే మరి యొక్క సర్పంచి ప్రజాప్రతినిధి అయి ఉండి మరి యొక్క వికలాంగుడు ఆయన ఉపాధి హామీ డబ్బులు అడిగినందుకు ఆయన పాడి చెప్పుతో ఉన్నటువంటి కాలుతో తన్ని ఆ వికలాంగుడిపై దాడి చేసిండు. ఆ సర్పంచి ఇంత జ్ఞానం ఉన్నదా లేదా, ఆ సర్పంచి వివక్షితం ఉన్నదా లేదా మాకు అర్థం కాలేదు. కాబట్టి ఇలా వికలాంగుల జాతి మొత్తం ఇలా మనోభావానికి గురి చేసింది. ఆయన వెంటనే సస్పెండ్ చేసి అదంతా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అంతేకాకుండా నిన్నగాక మొన్న ఒక మహిళా వికలాంగురాలు మరి సర్పంచ్ ఇంటికి టీవీ చూడడానికి వస్తే ఆ టీవీ చూడడానికి వచ్చేటువంటి వికలాంగురాలని మరి పైన స్లాబ్ని తీసుకెళ్లి ఆయన లైంగిక దాడి చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్. ఒక వికలాంగురాలు కూడా కానరాకుండా ప్రజాప్రతినిధులై ఉండి ఒక సర్పంచ్లై ఉండి మహిళా వికలాంగురాలని అత్యాచారం చేయడం అనేది